వెల్కమ్ టు మన తెలంగాణ న్యూస్. రైతు పెట్టుబడి సాయం కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి చొప్పున 15,000 రూపాయలు అందిస్తానని చెప్పారు. 15,000 ఎకరానికి పడుతున్నాయా లేదా మనతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోత్కూరు మండలం కొత్తగూడెం గ్రామం. నా పేరు బొడ్డు మహేష్. ఈ రైతులకు పెట్టుబడి సాయం కింద 15,000 ఇస్తాను రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ కేసీఆర్ ఇచ్చినా బాగుంటుండే. ఇంతవరకు కేసీఆర్ ఇచ్చినట్టు ఒక్కనాడు కూడా ఏ ఎకరానికి కూడా కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఎకరాలను కూడా ఒకటేసారి వేసేది. ఈరోజు వచ్చేసి కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి కూడా ఉన్నారు, అసలుదారులకే ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి అవన్నీ లేనిపోని హామీలు ఇవ్వకుండా ఏది చేయాలనుకుంటారో అది ఖచ్చితమైన హామీ ఇవ్వండి. అదేవిధంగా మా ఎమ్మెల్యే అంటాడు ఎప్పుడైనా, నేను నికరాసైన రైతుని, నేను రైతు బిడ్డని అని చెప్పుకుంటాడు. రైతు బిడ్డ అని చెప్పుకునే ముందు రైతులు పడే కష్టాలు, రైతులు ఏ విధంగా కళ్ళలో ఇబ్బంది పడుతారో అది జరగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ వృద్ధాప్య పింఛన్లు అవి ఇస్తారని చెప్పారు, అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ప్లస్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎన్నో 2 లక్షల దాకా ఇస్తామని చెప్పారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టిన ఉద్యోగాలే అవి రిలీజ్ చేసి 70,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అంతకంటే మించి ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు రాలేదు. ఏ నిరుద్యోగి కూడా కొత్త ఉద్యోగం వచ్చినట్టు లేదు. కింటాకు సన్నబియ్యం 500 బోనస్ ఇస్తానని చెప్పారు, అది వస్తుందా లేదా? కింటాకు 500 రూపాయలు బోనస్ వచ్చుడేమో కానీ ఫస్ట్ ఉన్న ధాన్యం కొనే దిక్కు లేదు. కొన్న తర్వాత కూడా ఆడ దింపుకునే పరిస్థితి లేదు. ఒక లారీని రమ్మంటే కూడా ఆడ దింపుకునే పరిస్థితి లేదు. వచ్చి మేమేం చేస్తాం అన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మా ఊర్లో దాదాపుగా నెల నుంచి నెల 20 రోజులు అయింది ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి. ఇంతవరకు ఒకటే లారీ పోయింది. ధాన్యం ప్రతి ఒక్క రైతు ఎండబోసి పట్టి రెడీగా పెట్టిర్రు. కానీ దాన్ని పట్టించుకునే దిక్కు లేదు, దివానా లేదు, ఎవడు లేడు. ఇంతవరకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ధాన్యం కూడా చాలా తొందరగా దిగుమతి అయ్యేలా చూడాలి. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు పంట పండించినప్పుడు ఒక విధంగా ఉంటే పంట పండేటప్పుడు యూరియా కోసం వ్యాపాన్ని పెట్టిరు. ఆ వ్యాప్ పెడితే ఆ వ్యాప్లో ఒకటి దొరుకుతుందో ఒకటి దొరుకుతలేదు. ఒక ఆయన చదువుకుంటాడు, ఒక ఆయన చదువుకోడు. చదువుకున్న ఆయన పరిస్థితి ఏంది? ఓ ఆయన కాడికి పోతే ఆయన ఇస్తాడు, ఇయ్యాడు. అట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఆ వ్యాప్ అనేది కూడా తీసేయాలి. అదే కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కానీ ఏది కానీ రైతుకు అందుబాటులో ఉండేది. ఆటో ఆయనకు 200 1000 రూపాయలు ఇచ్చి 2 బస్తాలు వేసుకురా అంటే వేసుకొచ్చే విధంగా మంచిగా సౌకర్యం కలిగి ఉండేది. ఇప్పుడు ఆ సౌకర్యం అనేది లేకుండా అయిపోయి రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే తొలగించాలని కోరుతున్నాను.